ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఈరోజు సంచలన నిర్ణయం వెల్లడించింది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు మొత్తం మీద క్లోజ్ అయింది. స్పీకర్ తీర్పు రావడంతో కేసును డిస్పోజ్ చేసింది సుప్రీంకోర్టు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత తీర్పు ఇప్పుడు సుప్రీంకోర్టు మొత్తం మీద ఫైనలైజ్ చేసింది. తెలంగాణలో ఈ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంతో విచారణ ముగిసిందంటూ సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్ తీర్పు కాపీలను పిటిషనర్లకు అందించాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మనందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు జంపై కాంగ్రెస్లోకి చేరారు అంటూ బీఆర్ఎస్ ఈ విషయంలో వారందరి మీద మా పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లోకి ఎలా వెళ్తారు, వాళ్ళందరూ రాజీనామా చేసి వెళ్ళాలి, లేదు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అనర్హత పిటిషన్ వేయడం చూసాం. అనర్హత వేటు వేయాలని చెప్పి కోరడాన్ని మనం చూసాం. స్పీకర్ పట్టించుకోలేదు, కోర్టుకు వెళ్ళారు. కోర్టు సీరియస్ అవ్వడంతో స్పీకర్ వాళ్ళందరి దగ్గర నుంచి సమాధానం తీసుకొని చివరికి అందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పిన పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా దానం నాగేంద్ర కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆధారాలు చూపించిన తర్వాత కూడా లేదు ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పడం పట్ల బీఆర్ఎస్ బీజేపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇవన్నీ శాసనసభ వ్యవహారాలు కాబట్టి మేము ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు, స్పీకర్ ఏది చెప్తే అదే కదా అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసును క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయం మీద ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? స్పీకర్ చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పు ఇచ్చింది కాబట్టి ఇక బీఆర్ఎస్ ఈ విషయంలో సైలెంట్ అవ్వబోతుందా? వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, అంటే ఖచ్చితంగా కొంతమంది సభ్యుల విషయంలో స్పీకర్ చెప్పినటువంటి మాట, అంటే వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని, ముఖ్యంగా కడియం లాంటి వాళ్ళ విషయంలో స్పీకర్ చెప్పినటువంటి సమాధానం చాలామందికి కొంత హాస్యాస్పదంగా ఉన్నమాట వాస్తవమే. కానీ స్పీకర్ చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు ఈ కేసు కదా, ఇంత జరిగిన తర్వాత కూడా లేదు వీళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పినటువంటి మాటతో ఎవరు ఎలా షాక్ అయ్యారో తెలియదు కానీ ప్రజలు షాక్ అవుతున్నారు. మధు, దానం కూడా షాక్ అయ్యారని చెప్తున్నారు. అఫిడవిట్ కన్సిడర్ చేస్తారో లేదా అని చెప్పి నేను కొంచెం అనుకున్నాను, కానీ కన్సిడర్ చేశారని చెప్తున్నారు కదా. సో ఓవరాల్గా ఈ అంశం మీద ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇక స్పీకర్ చెప్పారు కాబట్టి ఈ విషయంలో మాట్లాడడానికి ఏం లేదని చెప్పేసింది క్లియర్గా. సో వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్ ఇక్కడితో ఆగిపోతుందా, లేదంటే ఇంకా ఏదైనా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ, చాలా సుదీర్ఘంగా చాలా ఉత్కంఠంగా కొనసాగినాడు. గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన మొదట కోర్టును ఆశ్రయించింది. తర్వాత హైకోర్టు నుంచి నేరుగా దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. చాలా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఈరోజు ఒక ఫైనల్ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు. సంజయ్ కరోల్ ధర్మాసనం వీళ్ళు ఒక కీలక తీర్పు ఇచ్చారు. మొత్తానికి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ మను స్వింగి ఈ కేసును వాదించారు. మనం చూసాం గతంలోనే 8 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. పైనుంచి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం నుంచి అనేక సార్లు కొన్ని సూచనలు సలహాలు గల ఘాటు విమర్శలు స్పీకర్ పైన చేయడంతో ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. స్పీకర్ పైనే గతంలో సుప్రీంకోర్టు కాస్త ఘాటైన పదజాలం ఉపయోగించి మీరు దసరా దీపావళి బయట జరుపుకుంటారా లోపల జరుపుకుంటారా అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు ఎంత సీరియస్ తీసుకుందో అంశం పైన. కాకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోమంది. వాళ్ళు అనర్హత వేటు వేసేటువంటి దాంట్లో ఉన్నారా, అనర్హత వేటు పడకూడని దాంట్లో ఉన్నారా, అంటే పార్టీ ఫిరాయించారా లేదా అనేటువంటిది క్లారిటీ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్ దఫాలుగా మెల్లిగా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ఇప్పుడు ఆ కేసు కొట్టివేసినటువంటి పరిస్థితి. ఇక ఫర్దర్ స్టెప్ బీఆర్ఎస్ మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ ఏబిసిడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొదట పార్టీ ఫిరాయించిందే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు, ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీవీతో కూడా గతంలో మాట్లాడారు, ఎస్ కాంగ్రెస్లోనే ఉన్నాను, ఉప ఎన్నిక వస్తుంది, నేనే గెలుస్తాననేటువంటి స్టేట్మెంట్ దానం నాగేందర్ అనేక సందర్భాల్లో చేశారు. నిన్న స్పీకర్ నిర్ణయం పైన కూడా నేను డబల్ షాక్ గురయ్యనేటువంటి స్టేట్మెంట్ కూడా దానం నాగేందర్ చేశారు. కడియం శ్రీహరి ఇంకా కాస్త పొలిటికల్ విమర్శలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి 10 మందికి క్లీన్ చిట్ రావడంతో ప్రభుత్వ తరఫు వాదనలు వినిపించినటువంటి అభిషేక్ మను స్వింగి ఈ
స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు, 10 మంది పైన స్పీకర్ నిర్ణయం ప్రకటించేశారు అనేటువంటిది అక్కడ చెప్పడంతో, ఆ నివేదిక పొందుపరచడంతో సుప్రీంకోర్టుకి కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే సుప్రీంకోర్టు ఒక కీలక ప్రకటన చేసింది. ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏ అంశాల ఆధారంగా ఉన్నాయి, అభియోగాలు మోపినటువంటి బీఆర్ఎస్ కానీ, ఇటు అభియోగం మోపబడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఆ నోటీసులు సర్వ్ చేయాల్సిందే వ్యక్తిగతంగా అనేటువంటి స్టేట్మెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది. సో ఆ నోటీసులు కనుక వస్తే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించిన విషయంలో కేటీఆర్, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, ఇట్లా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున వీళ్ళంతా అటెండ్ అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏ ఎమ్మెల్యే తరఫున ఏ ఎమ్మెల్యే లీగల్గా అప్లై చేశారో, ఫైట్ చేస్తూ ఉన్నారో పార్టీ తరఫు నుంచి, వాళ్ళందరికీ ఫలానా దానం నాగేందర్ అంశంలో సరైన ఆధారాలు లేవు అనేటువంటిది అఫీషియల్ నోటీస్ ఏదైతే ఉందో, సర్వ్ చేసినటువంటి నోటీస్, ఆ డాక్యుమెంట్ వీళ్ళకు సర్వ్ చేయాల్సినటువంటి అవి అందగానే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న బీఆర్ఎస్ లీగల్ టీంతో ఆర్టీవీ మాట్లాడింది. వాళ్ళు ఒక అంశాన్ని స్పష్టం చేశారు, ఫర్దర్గా ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి నిర్ణయమే ప్రకటించారు స్పీకరు. సో అయినా వదిలేదు లేదు, లీగల్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి కేసులలో గతంలో మహారాష్ట్ర, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత కొన్ని రాష్ట్రాల్లో జరిగాయి. రీసెంట్గా పశ్చిమ బెంగాల్లో దివంగత ఎమ్మెల్యే ముకుల్ రాయ్కి సంబంధించిన విషయంలో కూడా గతంలో బీఆర్ఎస్ బీజేపీలో గెలిచి అక్కడ తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు నిర్ణయంతో వేటు పడినటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా మాకు ఒక కాస్త బలాన్ని చేకూరుస్తాయి, లీగల్గా ఫైట్ చేస్తామనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. గతంలో కేసులు, వాటి తీర్పులను పరిశీలిస్తూ ఉన్నాం కాబట్టి వాటితో ముందుకు వెళ్తాం. ఇప్పటికే ఆల్రెడీ అన్ని ఆధారాలు సమర్పించాం. మరింత లీగల్గా స్ట్రాంగ్గా కోర్టులను ఆశ్రయించి వారిపైన అనర్హత వేటు పడేలా ప్రయత్నం చేస్తామనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఉంది. అండ్ ఇలాంటి ఒక తీర్పు చూసిన తర్వాత, అంటే ఇక్కడ కోర్టు పెద్దగా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఏమి కనిపించడం లేదు. సో ఓవరాల్గా ఇలాంటి ఒక తీర్పు తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ అంశంలో కరెక్ట్గానే స్పీకర్ చెప్పారని మీకు అనిపిస్తుందా? ఈ 10 మంది బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ విషయంలో కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎలా ఉంటారు వాళ్ళు బీఆర్ఎస్లో? కాంగ్రెస్లోకి వెళ్ళామని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత అట్ ద సేమ్ టైం అసలు దానం అయితే డైరెక్ట్గా పోటీ చేస్తున్నారు కదా, అక్కడ అఫిడవిట్ దాఖలు చేశారు, అదంతా ఉంది కదా డీటెయిల్స్. ఇంత జరిగిన తర్వాత ఇంకా మీరు ఎలా చెప్పగలుగుతారు అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది నెక్స్ట్? ఇదే అతిపెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ మరొకసారి లీగల్గా ఫైట్ చేయబోతుందా? ఇంతకు మించి ఇంకా లేదు, మా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి, స్పీకర్ చెప్పిన తప్పు అని చెప్పబోతుందా? లేకపోతే ప్రజాకోర్టులో తీర్చుకుంటారా? ప్రజల దగ్గరికి వెళ్ళి చూడండి, మాకు ఇలా అన్యాయం జరిగింది, మా ఎమ్మెల్యేలు మీరేసిన మా పార్టీ తరపున పోటీ చేశారు, మీరు ఓట్లు వేశారు, తీరా చూస్తే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ విషయంలో డిస్క్వాలిఫై చేయమని అడిగితే మాకు న్యాయం జరగలేదు చూడండి అని చెప్పేసి ప్రజలనే అడుగుతారా? ఏం జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో అనేదే అతిపెద్ద చర్చ. సో మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. మీకేమనిపిస్తుంది? ఈ తీర్పు మీకు కరెక్ట్గానే అనిపిస్తుందా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? దానం నాగేందర్తో మా ప్రతినిధి మధు మాట్లాడినటువంటి ఆ మాటలు ఒక్కసారి చూద్దాం. దానం ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయంలో అనేది. దానం నాగేందర్ ఉన్నారు ఎమ్మెల్యే. స్పీకర్ నిర్ణయం మీరు కూడా షాక్ అయ్యారా? దానం నాగేందర్ గారు ఎందుకంటే అఫిడవిట్లో ఏం చెప్పారు? డబుల్ షాక్ అయితే లేదు. ఎందుకంటే మా అఫిడవిట్ని పరిగణలో తీసుకుంటాడా లేదా అనేది ఆవేదన ఉండే. గత 6 మాసాల నుండి హైకోర్టు, సుప్రీంకోర్టుకు 10 సార్లు పోయి, ఢిల్లీకి 10 సార్లు పోయి, ఢిల్లీలో ఉన్న సీనియర్ నాయకుల్ని, సీనియర్ కౌన్సిల్ని కలవడం కానీ, ఇక్కడ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు, మా వెంకటేష్ గారు, వీళ్ళందరినీ కలిసి ఇట్లా అటు ఇటు ఒక 7-8 నెలలు మాత్రం నాతో పాటు మా కార్యకర్తలు, మా మెంబర్స్ అందరూ కూడా చాలా ఆవేదనకు గురయ్యారు. ఈరోజు మా అఫిడవిట్ని స్పీకర్ గారు పరిగణలోకి తీసుకున్నందుకు, ఈ అఫిడవిట్ తయారు చేసి నా పోటీని జస్టిఫై చేసే అఫిడవిట్ సబ్మిట్ చేసినటువంటి సంఘవి గారికి, నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేష్ గారికి, సీనియర్ కౌన్సిల్ హైకోర్టు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ చెప్తా ఉంది కదా మీరు పార్టీ మారిరని, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మీరు సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. వాళ్ళు పార్టీలు మార్పిచ్చి వాళ్లకు మంత్రి పదవులు ఇస్తేనేమో వాళ్ళకో న్యాయం, మేము పోటీ చేస్తేనేమో మాకో న్యాయం. అలా ఉంటుందా చెప్పండి మీరే? వాళ్ళైతే మంత్రి పదవి ఇచ్చారు, వాళ్ళు జస్టిఫై ఎట్లా చేసుకుంటారు? అది చెప్పాలి. వాళ్ళు దాన్ని జస్టిఫై చేసుకుంటే ఇది నాది కూడా జస్టిఫై నేను చేసుకుంటాను. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలపైన ఏం చెప్తారు? ఎందుకంటే
సుప్రీంకోర్టుకు మళ్ళీ లీగల్గా వెళ్తామంట. ఇప్పుడు వెళ్ళొచ్చు లీగల్గా, నేను కూడా వెళ్తా కదా లీగల్గా. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, లీగల్గా నడుస్తుంది ఫైట్. ఇది ఆ లీగల్ ఫైట్ కంక్లూజన్కి వచ్చినప్పుడు నేను నా ఫైట్ చేస్తాను. మీరు గతంలో సో అంటే మనం చూస్తున్నాం దాను నాగేందర్ ఆయన షాక్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ హ్యాపీ వచ్చినటువంటి తీర్పు పట్ల. మనతో జాగృతి అధికార ప్రతినిధి మనోజ గారు జాయిన్ అవుతున్నారు. ఒకసారి వెర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనోజ గారు నమస్తే. నమస్తే అన్న. యా, ఇప్పుడు స్పీకర్ మొత్తం మీద ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్తున్నారు. ఈ విషయంలో ఇక మాట్లాడుకోవడానికి ఏముందని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడం చూస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎలా చూస్తున్నారు ఈ విషయాన్ని? అన్న అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, వీళ్ళు పార్టీలు మారి ఏదో దేవుడి కండువా కప్పుకున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అది మేమేమనుకుంటున్నామంటే అది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ప్రజాస్వామ్య విలువలు అనేది వీళ్ళు తుంగలో దొక్కుతున్నారు అని చెప్పేసి తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎంతసేపటికి ఒక స్పీకర్ దగ్గర కానివ్వండి, కోర్టు దగ్గర కానివ్వండి కవర్ చేసుకునే ప్రయత్నంలో ఎన్నో విషయాలు చెప్పారు. ఇప్పుడు మొన్నటికి మొన్న చూసినాం మనం, మన గూడెం మైపాల్ రెడ్డి ఆ రోజేమో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో పనిచేస్తాడు. మొన్న ఎలక్షన్స్ కేమో మన మున్సిపల్ ఎలక్షన్స్ కేమో టీఆర్ఎస్ తరఫున పనిచేస్తాడు. అంటే ఇక్కడ క్యాడర్ ని ఎవరైతే కష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేస్తున్నారే తప్ప నాయకులు మాత్రం ఇక్కడ సేఫ్ సైడ్ గా ఉన్నారు. సో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అది ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడాలి, బీఆర్ఎస్ తో మాకు సంబంధం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం ఇది విరుద్ధంగా ఉంది. ఇట్లాంటివి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ విషయంలోకి మాట్లాడడానికి ఏం లేదు కదా. బీఆర్ఎస్ మళ్ళీ న్యాయ పోరాటం చేస్తే బాగుంటుందని మీరేమైనా అనుకుంటున్నారా ఇంకా ఫర్దర్గా, లేకపోతే ఎంత చేసినా ఉపయోగం ఉండదనా? అది వాళ్ళ ఇంటర్నల్ విషయం అన్నా, కానీ న్యాయ పోరాటం అంటే ప్రజలైతే అన్ని గ్రహిస్తున్నారు. ఇప్పుడు కోర్టులు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రు, వాళ్ళంటే కోర్టు దగ్గర వీళ్ళేమో చెప్పిండ్రు అన్నది వీళ్ళ ఫోటోలు కానివ్వండి, మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పి వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అల్టిమేట్ గా జడ్జిమెంట్ అనేది ప్రజల దగ్గర నుండి వస్తుంది. ప్రజలు తప్పకుండా కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలే వీళ్ళకి మంచి గుణపాఠం చెప్తారని మేము అనుకుంటున్నాము. ఇక అది బీఆర్ఎస్ వ్యక్తిగత విషయం, వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తారా, వాళ్ళు చెయ్యాలా అన్నది మాత్రం జాగృతికి ఎట్లాంటి సంబంధం లేదు. జాగృతి మాత్రం ఇట్లాంటి మేమే మొన్న చూసినాం. మా దగ్గర వడ్డేపల్లిలో మొత్తం మా 8 మంది మున్సిపాలిటీని మేము కైవసం చేసుకుంటే రాత్రికి రాత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో గెలిచిన కౌన్సిలర్లను వదిలిపెట్టి, చైర్మన్లను వదిలిపెట్టి మా జాగృతి నుండి ఏఎఫ్బి నుండి పోటీ చేసి గెలిచిన 8 మందిని రాత్రికి రాత్రి పిలుచుకొని వాళ్ళకు ఫండింగ్ ఇస్తాము వాళ్ళ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కి అని చెప్పేసి కాంగ్రెస్ కండవ కప్పిండ్రు. అంటే ఇట్లుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎట్లున్నదంటే వీళ్ళకు ప్రజలు ఎంత ఇచ్చినా కూడా వీళ్ళు సాటిస్ఫై లేరు. మళ్ళీ ఇక్కడ నుండి తీసుకొచ్చుకొని పెట్టుకోవడము అంటే వీళ్ళకి ఒక అభద్రతా భావం అనేది ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. ఎక్కడ నా ప్రభుత్వం కూలిపోతుందో, ఎక్కడ నా సీటుకి ఎసరు పడుతుందో అని చెప్పేసి ఎందులో గెలిచిన వాళ్ళనైనా తీసుకొచ్చి కాంగ్రెస్ లో అది భయపెట్టో లేకపోతే ఇంకేమన్నా మభ్యపెట్టో ఇంకేమన్నా ఆశ చూపించో తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ అల్టిమేట్ గా ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తారు. ప్రజలు మాత్రం అన్ని గ్రహిస్తారు. తెలంగాణ ప్రజలకి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎవరికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలి అన్నది మనం బీఆర్ఎస్ పార్టీ విషయంలోనే చూసినాం. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ఎట్లయితే వ్యవహరించిండ్రో మమ్మల్ని దాటేసి మాకు సాటి లేరు అని అనుకున్న వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి తీరులో ఉంటే ప్రజలు తప్పకుండా ఆయనకు కూడా బుద్ధి చెప్తారు. మనోజ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గతంలో ఇలాగే తీసుకుంది ఇతర పార్టీల నుంచి. కాంగ్రెస్ ను ఒక టైంలో ఖాళీ చేసేసారు కదా, టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితి చూసాం ఒక టైంలో. ఇప్పుడు నాయకులు, పార్టీ మారిన నాయకులు ఈ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి న్యాయ పోరాటం కాదు, ఇదంతా కూడా కక్ష సాధింపనో లేకపోతే కొంత డ్రామా లాగా చూస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ చేసేది న్యాయ పోరాటం లాగా మీకు అనిపిస్తుందా? అయితే అన్న ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు ఆ రోజు ఉద్యమకారులు ఎవరమైతే ఉద్యమకారులం ఎవరి ఇంటి మీదకైతే వెళ్ళి మేము పోరాటం చేసినామో, ఎవరినైతే ఆ రోజు వ్యతిరేకించిండ్రో, ఉద్యమకారుల మీదకి ఎవరైతే తుపాకులు పెట్టి ఉద్యమకారులు అనేటోళ్ళని ఆఫీస్ కి రావద్దు అని చెప్పి బోర్డు పెట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చుకొని కేసీఆర్ గారు వాళ్ళు ఆయన చైర్ పక్కన చైర్ కూర్చోబెట్టుకున్నారు. అవన్నీ వ్యతిరేకించినాం మేము. ఆ రోజు అవసరం లేదు, ప్రజలు ఒక స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ నుండి మళ్ళీ టీడీపీ నుండి మొత్తం తీసుకొచ్చుకొని
ఇక్కడ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఎవరైతే ఉద్యమకారులకి సముచిత న్యాయం చేయకుండా వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇవ్వకుండా ఉద్యమకారులను పక్కన పెట్టి ఎవరైతే బీటీ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చి మినిస్టర్ పదవులు ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ గ్రహించిందే కాబట్టి ఆ రోజు వాళ్ళని వద్దనుకొని మార్పు అని చెప్పి కాంగ్రెస్ ని తీసుకొచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ కూడా అదే వైఖరి కొనసాగిస్తే అదే తీరులో వీళ్ళు కూడా అదే దారిలో వీళ్ళు నడిస్తే తప్పకుండా వీళ్ళకి కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఈ ఇంకా 3 సంవత్సరాలలో బుద్ధి చెప్తారు, వీళ్ళని కూడా ఇంట్లో కూర్చోబెడతారు. రైట్ థ్యాంక్ యూ మనోజ గారు రెస్పాండ్ అయినందుకు ఈ అంశం మీద. రైట్, మనం చూస్తున్నాం ఇక్కడ 2 వర్షన్స్. అసలు బీఆర్ఎస్ ఏమో వైపు మా పార్టీ తరఫున గెలిచి మా అభిమానులు మా పార్టీ కార్యకర్తలు ఓట్లు వేస్తే, ప్రజలు ఓట్లు వేస్తే మమ్మల్ని చూసి మా దగ్గర గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే రాజీనామా చేసి వెళ్ళాలి, లేదంటే వాళ్ళు అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. సో ఇప్పుడేమో స్పీకర్ లేదు, వాళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాళ్ళని కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఏమో ఈ కేసు ఇంకా మాట్లాడడానికి ఏముందని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో బీఆర్ఎస్ చేస్తుంది న్యాయ పోరాటం లాగా మీకు అనిపిస్తుందా? ఒకవేళ న్యాయ పోరాటం అని బీఆర్ఎస్ చెప్తుంటే మరి గతంలో టీడీపీని కాంగ్రెస్ని మొత్తం దులిపేశారు కదా, అక్కడ ఎవరు లేకుండా చేసేశారు కదా అని చెప్పేసి ఇప్పుడు నాయకులు అడుగుతున్నారు. అంటే బీఆర్ఎస్ అయితే చేర్చుకోవచ్చు, మరి అప్పుడేమి మీరు రాజీనామాలు చేసి రండి మా పార్టీలో కానీ బీఆర్ఎస్ అడిగిందా? అడగలేదు. పార్టీలే ఖాళీ చేసేసింది. ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి మళ్ళీ వెళ్ళిపోతే మాత్రం ఇది తప్పు, ఇది అన్యాయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎలా కరెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళ నాయకులు అడుగుతున్నారు, దానం అడుగుతున్నారు. వాళ్ళు చేసినప్పుడు లేదా, మేము ఇప్పుడు చేస్తే వచ్చిందా అని చెప్పి అడుగుతున్నారు కదా. మరి బీఆర్ఎస్ కూడా ఇక్కడ సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. అంటే మీరు చేస్తే మంచి పని, అవతల వాళ్ళు చేస్తే తప్ప. ఇక్కడ ఎక్కడ కూడా ఇలా పార్టీ ఫిరాయింపులు, పార్టీ మారడాలు రైటా రాంగా అనేది నేను జడ్జ్ చేయడం లేదు. అది ప్రజలు నిర్ణయిస్తారు ఖచ్చితంగా. అందరికీ తెలుసు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది. కానీ ఒక సంస్కృతి అయితే ఉంది మన రాజకీయాల్లో అన్ఫార్చునేట్లీ. బట్ ఆల్ ఆఫ్ సడన్గా అప్పటి వరకు వాళ్ళు చేసిందే ఇంకొకరు చేస్తే మాత్రం సడన్గా తప్పు అయిపోతుంది బీఆర్ఎస్ నాయకులకి. ఇదో పెద్ద తప్పు, ఇదో పెద్ద పాపం, వాళ్ళని డిస్క్వాలిఫై చేసేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆ నాయకులందరూ ఎక్కడి నుంచి వచ్చారు బీఆర్ఎస్లోకి? బీఆర్ఎస్లో పుట్టి పెరిగిన వాళ్ళందరూ టీడీపీలో గెలిచిన వాళ్ళు కాదా ఒకప్పుడు? లేదంటే కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు కాదా? టీడీఎల్పీని విలీనమే చేసిన పరిస్థితికి వచ్చారు కదా. ఏమైపోయారు మరి? అవన్నీ ఏమైపోయినాయి అంటే చరిత్ర మర్చిపోతారా? చరిత్ర మర్చిపోయారా ప్రజలు? తెలంగాణ ప్రజలు గుర్తుండదా? ఇప్పుడు కొత్తగా వచ్చి ఇదేదో జరగకూడదు, ఏదో జరిగింది, ఫస్ట్ టైం మాకే జరిగింది అన్నట్లుగా ఇంత హడావుడి చేస్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? ఇక్కడ ఎవరు